ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మన పాడ్కాస్ట్కి, మన ఇతిహాసాల పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. కిందటి ఎపిసోడ్లో మనము గంగాదేవి దేవవ్రతుని తీసుకొచ్చి శంతన మహారాజుకి అప్పగించినంత వరకు తెలుసుకున్నాం కదా. మనం అక్కడి నుంచి మొదలు పెడదామండి. గంగాదేవి అంటే నేను ముందర మీకు గంగాదేవి తన కుమారుడైన దేవవ్రతుడికి ఎలా ట్రైనింగ్ ఇచ్చిందో అది నేను మీకు క్లియర్గా చెప్తానండి. అంటే అంత ఎఫిషియెంట్ ఎలా అయ్యాడు మన దేవవ్రతుడు అనేది మనం నేర్చుకుందాం ఇప్పుడు. బృహస్పతి అంటే దేవతల గురువు అండి. బృహస్పతి వద్ద మన దేవవ్రతుడు రాజధర్మం నేర్చుకున్నాడు. అండ్ శుక్రాచార్యుని వద్ద యుద్ధ విద్యలు అండ్ దివ్యాస్త్రాలు ఎలా ప్రయోగించాలో నేర్చుకున్నాడు. శుక్రాచార్యుడు అంటే రాక్షసుల యొక్క గురువు అండి, అసురుల గురువు అంటారు. అండ్ మహర్షులైన వశిష్ఠుడు, పరశురాముడి వద్ద ఆధ్యాత్మిక జ్ఞానం, క్రమశిక్షణ ఇలాంటివన్నీ నేర్చుకున్నాడు. సో ఇలా నేర్చుకున్నాడు కాబట్టి చాలా ఎఫిషియెంట్ అయిపోతాడు కదా. అది అలాంటి దేవవ్రతుడిని మన శంతన మహారాజుకి అప్పగిస్తుంది గంగాదేవి. అతడు జ్ఞానం కానీ, బలం కానీ, నీతి కలిసిన సర్వగుణ సంపన్నుడు. అండ్ శంతనుడు ఎంతో గర్వంతో తన కుమారుడిని హస్తినాపురానికి తీసుకుని వస్తాడు. రాజ్యం అంతా ఎంతో సంతోషంగా పండగ చేసుకుంటుంది. అండ్ దేవవ్రతుడిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తారండి. యువరాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఏంటంటే తనకు కావాల్సిన ఎఫిషియెంట్ ట్రైనింగ్ అంతా ఇచ్చేసి నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్ మహారాజు తర్వాత తినే మహారాజు. ఆ పద్ధతి యువరాజు పట్టాభిషేకం అంటే అది చేసేస్తారు. చేసిన తర్వాత తను కేవలం ఇప్పుడు యువరాజు అనే కాదు కదా, తన కురువంశానికి కూడా ఒక ఆశ, ఒక ఆధారం, ఒక భవిష్యత్తు. సో ఇలా అందరూ చాలా ఇష్టపడతారు. అండ్ దానం, అప్పట్లో ప్రజలు అనడం ఏంటంటే తను దానంలో కానీ, ధర్మంలో కానీ, ఓర్పులో కానీ, తన దయలో కానీ అతనికి సాటి వచ్చే మనుషులు ఎవరు లేరని చెప్పి. సో ఇలా 4 ఏళ్ళు గడిచిపోయాయి, అందరు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు సాయంత్రం శంతన మహారాజు ఏం చేస్తుంటాడంటే యమునా నదీ తీరంలో నడుస్తూ ఉంటాడండి. అప్పుడు గాలిలో ఒక అపూర్వమైన సువాసన వస్తుంది, చాలా అపూర్వంగా ఉంటుందండి. సో ఇంత అపూర్వమైన సువాసన ఎక్కడి నుంచి వస్తుందబ్బా అని తను వెతుకుతూ వెళ్తూ ఉంటారు. ఈ లోపల తనకు ఒక అందమైన యువతి కనిపిస్తుంది. తన పడవలో ప్రజల్ని అటు ఇటు నావ దాటిస్తుంటుంది, తీరం అవతలికి తీరం యువతలకి. తన పేరు సత్యవతి. సో తను సాధారణంగా కనిపిస్తుంది కానీ ఆమె సౌందర్యం చాలా దివ్యంగా ఉంది, ఎంతో దివ్యంగా ఉంది. సో శంతనుడు తనను చూసిన వెంటనే మనసు పారేసుకున్నాడు. వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి అంటే ఆమె వివరాలు మొదట కనుక్కుని తన తండ్రి దశరాజు అండి, తండ్రి పేరు దశరాజు. అంటే అక్కడ మత్స్యకారులకు అందరికీ హెడ్, ఫిషర్మెన్ చీఫ్ అన్నట్టు. సో అలా తన దగ్గరికి వెళ్ళి కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, మీ కూతుర్ని అని చెప్పేసి అడుగుతాడు, మీ డాటర్ని నేను పెళ్లి చేసుకుంటానని. సో అప్పుడు దశరాజు ఎంతో గౌరవంగా చెప్తాడు, రాజా నాకు అసలు కోరిక ఉంది, నా కుమార్తె సత్యవతికి పుట్టే కుమారులు మాత్రమే సింహాసనం ఎక్కాలి అని, అంటే సింహాసనాన్ని అధిష్ఠించాలి, మిగతా వాళ్ళు కాదు అని, మిగతా కుమారులకు అర్హత ఉండకూడదు అని. ఆ మాట విన్న తర్వాత శంతనుడికి అర్థమవదు, చాలా నిరాశపడిపోతాడు. ఎందుకంటే అప్పటికే దేవవ్రతుడు యువరాజు అయి ఉంటాడు, ఎంతో ఎఫిషియెంట్ పర్సన్ అక్కడ దేవవ్రతుడు. సో అలా తన హక్కును ఎలా తీసేసి వేరే వాళ్ళకని ఇస్తాడు. ఇంకా అది నచ్చక తన ప్రేమను అంతా పక్కన పెట్టేసి రాజుడికి రాజధర్మం ఎక్కువ ఇంపార్టెంట్ అని తిరిగి వచ్చేస్తాడు. అలా వస్తాడు కానీ తాను సత్యవతిని అసలు మర్చిపోలేకపోతాడండి. రోజులు గడుస్తూ ఉంటాయి, తను అసలు మర్చిపోలేకపోతాడు సత్యవతిని. రాజ్య పనిలో ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి ఉండదు, మౌనంగా కూర్చునేవాడు. ఇంకా తన తండ్రిని చూసి మన దేవవ్రతుడు చాలా ఆందోళన పడిపోతాడు, అసలు ఏమైంది అని చెప్పి. ఆందోళన పడిపోయి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అన్నట్టు, నాన్నగారు మీకు ఏమైనా బాధ ఉందా, మీరు ఎందుకు ఇలా విచారంగా ఉంటున్నారు అని చెప్పేసి. అప్పుడు శంతన మహారాజు ఇలా నిదానంగా చెప్తాడు, నాయన నువ్వు నా వారసుడివి కరెక్టే, నీకేదైనా జరిగితే మన వంశం ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు లేరు అంటే తన ఉద్దేశం. అప్పుడు ఆ టైంలో మన శంతన మహారాజు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక కన్నుతో మనం చూస్తున్నాం అనుకోండి లోకాన్ని, ఆ కన్ను కూడా పోతే, ఆ ఒక కన్ను కూడా పోతే నీకు ఇంకా చూపు అనేది అసలు ఉండదు కదా, నువ్వు చూపు అనేదే ఉండదు. సో అలా అయిపోతుంది. అందుకే నేను ఇంకొక వివాహం చేసుకుని నేను ఈ వంశాన్ని కొనసాగిద్దామని అనుకుంటున్నాను అని చెప్తాడు.
ఆ విషయం విన్న తర్వాత దేవవ్రతుడికి అర్థమవుతుంది తన తండ్రి ఎవరితోనో ప్రేమలో పడ్డారని. సో వెంటనే తన తండ్రికి సంబంధించిన రథసారథిని, అంటే రథాన్ని డ్రైవ్ చేసే అతన్ని రథసారథి అంటారండి. సో అతన్ని పిలిచి తెలుసుకుంటాడు అసలు ఏమైంది, తండ్రి ఎక్కడికి వెళ్ళాడు రీసెంట్గా అని చెప్పి. అప్పుడు విషయం అంతా చెప్పేస్తాడు మన సారథి గారు. సత్యవతి విషయం తెలిసిపోతుంది తనకి. సరే అని చెప్పేసి తండ్రి అటు వెళ్ళడము అడగడము ఇవన్నీ తెలిసిపోతాయి. సరే అని చెప్పి నెమ్మదిగా తన తండ్రి దగ్గర ఒక ముఖ్య మంత్రిమండలి ఉంటుంది. ఆ ముఖ్య మంత్రిమండలిని తీసుకుని వెళ్తాడు, దశరాజు ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి తనతో ఇలా అంటాడు అన్నట్టు, మహారాజైన శంతనుడు మీ కుమార్తెను సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, మీరు దయచేసి అంగీకరించండి అని అడుగుతాడు. దశరాజు మళ్ళీ తన కండిషన్ చెప్తాడండి, మళ్ళీ తన షరతు చెప్తాడు. ఏం చెప్తాడంటే, సత్యవతికి పుట్టిన కుమారులే సింహాసనం ఎక్కాలి, మిగతా వాళ్ళకి అర్హత ఉండకూడదు, అయితేనే నేను నాకు కుమార్తెని ఇస్తాను అని చెప్పి. అప్పుడు దేవవ్రతుడు గొప్పగా ఇలా అంటాడండి, అలాగైతే నేను వాగ్దానం చేస్తున్నాను, సత్యవతి యొక్క కుమారులే భవిష్యత్తులో రాజులవుతారు, నేను అసలు సింహాసనాన్ని ఆశించను అని చెప్తాడు. అప్పటికే కూడా వచ్చిన మంత్రిమండలి కంగారు పడిపోతారు, ఇదేంటి యువరాజు ఇలాంటి వాగ్దానం చేస్తున్నారని. కానీ మన దశరాజుకి మాత్రం తన సందేహం తీరదండి, తన సందేహపడుతూనే ఉంటాడు. అప్పుడు మళ్ళీ అంటాడు, సరే నువ్వు మాట తప్పవు యువరాజా, నాకు ఆ నమ్మకం ఉంది, కానీ నీకు పుట్టిన పిల్లల సంగతి ఏంటి, వాళ్ళు మాట తప్పితే ఏంటి పరిస్థితి ఫ్యూచర్లో అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు దేవవ్రతుడు తన స్వరాన్ని గట్టిగా చేసి ఇలా అంటాడండి, నా తండ్రి సంతోషం కోసం ఈ మాట నిలబెట్టుకోవడానికి నేను జీవితాంతం అవివాహితుడిగానే ఉంటాను, నాకు సంతానం ఉండదు, రాజ్యం పట్ల కోరిక కూడా ఉండదు అంటాడు. అంటే నేను లైఫ్ లాంగ్ నేను మ్యారేజ్ అసలు చేసుకోను, అండ్ నాకు పిల్లలు కూడా పుట్టరు, అండ్ నేను ఎలాంటి రాజ్యము నాకు వద్దు అని చెప్పేసి చేస్తాడండి. దాన్ని భీష్మ ప్రతిజ్ఞ. అది ఆ టైంలో అంట దేవతలు ఆశ్చర్యంతో పుష్పవర్షం కురిపించారు. అప్పటి నుంచి యువరాజు అయిన దేవవ్రతుడిని భీష్ముడు అంటారు. ఎందుకంటే తను చేసింది, అంటే తను ఒక మహావీరుడు చేసిన ఘోరమైన భీషణమైన ప్రతిజ్ఞ అది కాబట్టి. సో అలా చేసిన తర్వాత అప్పుడు మన దశరాజు గారు సంతోషించి తన కుమార్తెని పంపిస్తాడు భీష్ముని వెంట. భీష్ముడు సత్యవతిని తీసుకుని హస్తినాపురానికి రిటర్న్ వస్తాడు. శాంతనుడు విషయం తెలుసుకుని చాలా సంతోషపడిపోతాడు, బాధపడతాడు, ఆ కన్ని లాపలేకపోతాడు. అంత ప్రేమతో తను భీష్ముడిని ఆలింగనం చేసుకుని, అంటే దగ్గరకు తీసుకుని ఇలా వరం ఇస్తాడు, నీకు ఇష్టమైన సమయంలోనే నువ్వు మరణం ఎంచుకునే శక్తి నేను నీకు ఇస్తాను అని. అంటే ఇష్టమైన సమయం అంటే ఇప్పుడు మరణం తనంత తను రాదండి, తను ఇష్టపడి నాకు మరణంని ఆహ్వానిస్తే తప్ప మరణం తన దగ్గరికి రాదు, అలాంటి వరం ఇస్తాడు. ఇలా ఒక కుమారుడండి తన తండ్రి సంతోషం కోసం తన సింహాసనమే కాదు, ఇక్కడ తన సింహాసనం అంటే తన పదవి మాత్రమే కాదు, తన జీవితము, తన భవిష్యత్తు, ప్రతి దాన్ని వదిలేశాడు తండ్రి కోసం. భీష్ముడు ఒక వీరుడు మాత్రమే కాదండి, ఆయన త్యాగానికి, ధర్మానికి ప్రతిరూపం. ఈ యొక్క ఘట్టం, ఈ ఎపిసోడ్ మనకి ఏం నేర్పిస్తుందంటే, ప్రేమ కావచ్చు, విధి కావచ్చు, త్యాగం కావచ్చు, ఎప్పటికీ నశించవు. అందుకే ఎన్ని తరాలైనా యుగాలైనా భీష్మ ప్రతిజ్ఞ మాత్రం చరిత్రలో అలా నిలిచిపోతుంది. ఇంతటితో మనం ఎపిసోడ్ మిగుద్దామండి. తర్వాత ఎపిసోడ్లో మనం సత్యవతి వివాహం తర్వాత కురువంశం అసలు ఎలా మారిపోయింది, మహాభారత యుద్ధానికి ఎలా బాట పడింది అనేది మనం తెలుసుకుందాము. ఇది మన ఇతిహాసాల పాడ్కాస్ట్ అండి, మన వి పాడ్కాస్ట్. పురాణ కథలు నేటి మన మనస్సులో జీవం పొందే చోటు. సో కురుక్షేత్ర యుద్ధం వరకు ఈ ప్రయాణంలో మీతో నేను ఉండాలని ఆశిస్తున్నాను. ప్లీజ్ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేమతో మీకు వీడ్కోలు చెప్తున్నాను. భీష్ముని ప్రతిజ్ఞ గురించి కూడా మీ అభిప్రాయం, మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో కింద చెప్పండి. చాలా గొప్ప త్యాగం కదండి, మనం అలా కనెక్ట్ అయిపోదాము. అండ్ ఓం నమః శివాయ.